కల్కి తర్వాత అనుకోని గ్యాప్ తీసుకున్నాడు ప్రభాస్. గత 2 ఏళ్లుగా 6 నెలలకు ఒక సినిమా విడుదల చేస్తూ వస్తున్న ప్రభాస్ కల్కి తర్వాత భారీ బ్రేక్ తీసుకున్నాడు. చూస్తుంటే 2025లో ప్రభాస్ సినిమా విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. నిజానికి కల్కి వచ్చిన 3-4 నెలల్లోనే రాజాసాబ్ వస్తుంది అనుకున్నారు అభిమానులు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. చాలా రోజుల కింద రాజాసాబ్ మొదలైంది. దీని తర్వాత మొదలుపెట్టిన కల్కి, సలార్ సినిమాలు విడుదలయ్యాయి. కానీ రాజాసాబ్ మాత్రం ఇంతవరకు రాలేదు. ఈ సినిమాను వీలైనప్పుడు మాత్రమే పూర్తి చేస్తాను అని ముందుగానే దర్శక నిర్మాతలకు చెప్పాడు ప్రభాస్. అందుకే అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం పూర్తి చేస్తున్నాడు. రాజాసాబ్ ఆలస్యానికి కారణం కూడా అదే. అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా రికార్డులు తిరగరాయడం ఖాయమని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఇందులో కూడా విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని నిర్మాతలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. హారర్ కామెడీ అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ కి తగ్గకుండా రాజాసాబ్ ఉంటుందని మారుతి కూడా చెప్పారు. అయితే అన్ని బానే చెప్తున్నారు గానీ సినిమా అప్డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు అని మేకర్స్ పై ప్రభాస్ అభిమానులు కోపంగా ఉన్నారు. అయితే వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ జూన్ మొదటి వారంలో టీజర్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. అందులోనే రిలీజ్ డేట్ కూడా చెప్పబోతున్నారు. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 5న రాజాసాబ్ విడుదల కానుంది. ఇప్పటి వరకు ఏడాది డిసెంబర్లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఏవి కన్ఫర్మ్ కాలేదు. అందుకే ఆ నెలలో రావాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్. పైగా ఆయన సలార్ సినిమా కూడా డిసెంబర్లోనే వచ్చింది. అది ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసింది అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అందుకే రాజాసాబ్ కూడా డిసెంబర్లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ప్రభాస్ మిగిలిన సినిమాలతో పోలిస్తే ఇది కాస్త చిన్న సినిమా అనిపిస్తుంది. కానీ బిజినెస్ పరంగా మాత్రం రికార్డులు తిరగరాస్తుంది రాజాసాబ్. ఓటీటీ బిజినెస్ తోనే ఈ సినిమాకు 200 కోట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి. థియేట్రికల్ బిజినెస్ కూడా 250 కోట్ల వరకు జరుగుతుంది. అలాగే ఆడియో, శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ మరొక 100 కోట్ల వరకు రానున్నాయి. మొత్తం కలిపితే 550 కోట్ల బిజినెస్ చేస్తుంది రాజాసాబ్. ఇలాంటి సినిమాను పోటీలో దింపే కంటే సోలోగా తీసుకురావడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు మేకర్స్. అందుకే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా దానికంటే నెల రోజుల ముందుగానే విడుదల చేయాలని చూస్తున్నారు. నిధి అగర్వాల్, మాలవికా మోహనన్, రిద్ది కుమార్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి 500 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్న రాజాసాబ్ బాక్సాఫీస్ దగ్గర కూడా అదే స్థాయిలో ర్యాంపేజ్ ఆడుస్తుందా లేదా అనేది చూడాలి.